మైనింగ్, అక్రమ్ మైనింగ్, ఈ ఏదైతే మైనింగ్ గురించి రెడ్డి అన్న మాట్లాడాడు, శేఖర్ రెడ్డి అన్న. నిజంగా సార్, నిజంగా మనకి ఏంటంటే ఈ కడప అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మైన్స్ అండి. అవును, ఫస్ట్ గుర్తొచ్చేది వ్యాపారాలకు వస్తే కడప అనేది మైన్స్. అవును. ఈ కడప పులివెందులంతా కడప పులిపెట్టే కదా సార్ మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా నిజంగా సార్ ఏదైతే సిలికాన్ అని, క్వార్జ్ అని, ఐరన్ ఓర్ అని, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏవేవో చెప్పాడు, నాకు ఆ పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిస్తే. ఇవన్నీ కూడా అసలు మైనింగ్ అనగానే గుర్తొచ్చేది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ యొక్క అన్యాయులు రాష్ట్రం మొత్తం నలుమూలలా కూడా తిరిగి ఎక్కడ ఏముంది ఏంటనేది జియాలజిస్టుల్ని వాళ్ళందరినీ కనుక్కొని ఏ కొండలో ఏముందని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళే ఆన్లైన్ లో బిడ్డింగ్లు వేసుకొని వీళ్ళే రకరకాలు చేసుకొని చాలా దిట్ట వైసీపీ వాళ్ళు. వైసీపీ అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒకటి వినండి. మనకి ఓబులాపురం గనులు కానీ, లేదంటే మన ఆయన ఉన్నారు కదా గాలి జనార్దన్ రెడ్డి గారు, రాష్ట్ర సరిహద్దుల్లే మార్చి కర్ణాటకలో లీజుకి తీసుకుని, బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. కర్ణాటక లీజు తీసుకొని కర్ణాటక నుంచి ఆంధ్ర సరిహద్దులు కూడా ఆ సరిహద్దులు కూడా దాటి మన ఆంధ్రాలో మైనింగ్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు చైనాకి అక్కడికి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఒక గాలి జనార్దన్ రెడ్డి ఎవరి సహకారంతో చేశాడండి అవన్నీ? ఎవరి సహకారం? ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో చేయలేదు. అది ఏమి లేదు, అసలు వాళ్ళకి పరిచయమే లేదన్నారు కోర్టుల్లో. అదే గాలి జనార్దన్ రెడ్డి వచ్చి ఇక్కడ వచ్చి అప్పట్లో ఉన్న ఇది ప్రతిపక్షంలో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు తిడతాడు. అదే గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళు బెంగళూరులో వీళ్ళ నివాసాలు, ఏర్పాట్లు, వీళ్ళ డెన్నలు, వీళ్ళు చేయాల్సిన అకృత్యాలన్నీ అక్కడే చేస్తారు. వీళ్ళు ఈ రోజు ఏదైతే పంచదారుల దగ్గర జరుగుతున్న కొండ క్వారీలో జరిగింది దాని గురించి మాట్లాడడం అనేది వీళ్ళకి నైతికంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కూడా అర్హత లేదండి. అంటే అప్పట్లో మీరందరూ కూడా రిషికొండకి గుండు కొట్టేశారు, పూర్తిగా స్వరూపం మార్చేశారు అని చెప్పేసి మరి మీరు అందరూ మాట్లాడినప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు అలాంటి కొండలకి అదే విధంగా గుండు కొట్టేస్తా ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులే చేస్తారని వారు చెప్తున్నారు. నేను దానికే వస్తున్నాను సార్, ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు వీళ్ళు ఏదైతే క్వారీ జరిగింది సార్, క్వారీ ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుంది అనకాపల్లి దగ్గర, ఏదైతే మన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతుంది, ఇవన్నీ ఏదో చెప్తున్నారు పంచదారుల, దాని కింద నారద మహర్షి, యమధర్మరాజు, శేఖర్ రెడ్డి అని ఈ రకంగా పురాణాలు ఇతిహాసాలు చదువుతున్నాడు, దానికి సంతోషం, తప్పులేదు. అని వినండి, నిజంగా అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ ఏదైనా జరుగుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను దానికి అగ్రి అవుతున్నారా మీరు? దానికి అనుమతులు కావాలి. శేఖర్ రెడ్డి గారు, మీరు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల అనుచరుల పేర్లు మాట్లాడినా అది నిజంగా వాళ్ళే కనుక చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తున్నారు ఆయన మాట.